నేను విన్నాను ఇప్పుడు లేడీస్కి మెనోపాజ్ లాగా జెంట్స్కి ఆండ్రోపాజ్ అని వస్తుందా, నిజమేనా? అంటే అగైన్ ఇది థాట్ ప్రాసెస్. అంతేనా? ఇప్పుడు లేడీస్లో మెనోపాజ్లో ఏమవుతుంది, కంప్లీట్ షట్ డౌన్ అవుతుంది. అవును. సో పీరియడ్స్ రావడం అయిపోతుంది అండ్ అవును. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రీ మెనోపాజల్ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. మెన్స్లో కూడా ఇట్లా ఏజ్తోని మనకి టెస్టాస్టిరాన్స్ తగ్గిపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇట్లాంటి అన్నిటిని మనం ఆండ్రోపాస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. యాజ్ సచ్ ఎవాల్వింగ్ టాపికే తప్ప దీనికి ఇట్లనే ఉంటుంది, ఈ ఏజ్ తర్వాత 100% వస్తుంది నేను చెప్పలేము. లేదు. ఫీమేల్స్లో అయితే చెప్పవచ్చు, ఎస్ ఒక్కసారి బయాలజికల్ గా మనకి పీరియడ్ షట్ డౌన్ అయిపోతాయి కాబట్టి అట్లాంటిది ఏం. కానీ ఆండ్రోపాస్ లాంటి రివర్సబుల్ ప్రాబ్లమ్స్, ఆండ్రోపాస్ లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటిని రివర్స్ చేయొచ్చు. జనరలీ హార్మోన్ డిప్రిసియేషన్ ఉంటుంది, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి. ది ఆండ్రోపాస్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ ని మనం రివర్స్ చేసుకోవచ్చు. సూపర్, శుభవార్త. అది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి సార్, మాకు వచ్చే కాల్స్ లో అంటే మీ అపాయింట్మెంట్ కోసం వచ్చే వాళ్ళలో 90% కాల్స్ షుగర్ పేషెంట్లే. మాకు 15 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, మొత్తం మెత్తబడిపోయింది అని అట్లా అంటారు. షుగర్ కంట్రోల్ చేస్తే మళ్ళీ వాళ్ళ సెక్సువల్ సామర్థ్యం నార్మల్ అవుతుందా, లేదా కంప్లీట్ డ్యామేజ్? నో డ్యామేజ్ అనేది ఏముండదు సార్. షుగర్స్ కంట్రోల్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అచ్చా. సో దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఏమైతుంది, ఏదైతే బ్లాక్ అయిపోయిందో షాక్ వేవ్ థెరపీ వల్ల ఏమవుతుంది, ఈ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తామంటే సార్, ఇప్పుడు అంగం పైన అంగం లోపల వెజల్స్ ఉంటాయి కదా. ఓకే. సో జనరలీ ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ షాక్, ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ వేవ్స్. ఓకే. మనం నార్మల్గా స్కాన్ చేసే ఫ్రీక్వెన్సీ 8 to 12 హర్ట్స్ ఉంటుంది. మనం దీంట్లో యూజ్ చేసే ప్రోబ్స్ 120 to 160 హర్ట్స్ సౌండ్ యూజ్ చేస్తాయి. ఓకే. యూజ్ చేసి ఒక 8 mm డెప్త్లో వెజల్ని హిట్ చేసినప్పుడు అది కొత్త వెజల్స్ని క్రియేట్ చేసేది టెక్నాలజీ. మేము చేసేది ఏం లేదు, మెషిన్ డస్ ది జాబ్. మేమేంటంటే ఏ పేషెంట్కి ఎక్కడెక్కడ ఇస్తే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. ఓకే. మనం సింపుల్ సార్, ఒక క్యాన్సర్ పేషెంట్ రేడియేషన్ చేయాలి. రేడియేషన్ చేయడానికి రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఏం చేస్తారు, వాళ్ళకి ఒక ప్రోటోకాల్ తయారు చేస్తారు. ఈ ఏజ్కి ఇక్కడ చేస్తే, ఇంత డెప్త్లో చేస్తే మనకి ఆ క్యాన్సర్ కణం అనేది డ్యామేజ్ అవుతుంది అని. సేమ్ మేము కూడా అట్లానే చేస్తాం. మేము డిసైడ్ చేస్తాం, ఏం చేస్తామంటే అంగాన్ని 6 zones కింద డివైడ్ చేస్తాం. ఈచ్ జోన్లో 300 షార్ట్స్ ఇస్తాం. షార్ట్ అంటే అగైన్ ఇట్స్ పెయిన్లెస్, అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇవి. సో అలా చేయడం వల్ల కొత్త రక్తం ఫామ్. ఇది మనకి డయాబెటీస్ వల్ల ఇది డ్యామేజ్ జరిగిపోయింది. డ్యామేజ్ జరిగిన దాన్ని దీన్ని హిట్ చేయడం వల్ల మళ్ళీ రీఓపెన్ అవుతుంది, రిపేర్ అవుతుంది. సూపర్. ఓకే. వాస్కులర్ నియోజెనిసిస్ అంటాం. చాలా మంది ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ థియరీ కాదు, ఇదేదో షాక్ వేవ్ థెరపీ అసలు పనిచేయదు. మేము చాలా తీసుకున్నాం, చాలా దగ్గర చూసినాం. ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది మెషిన్. ఎంత అడ్వాన్స్ మెషిన్ అండ్ ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. వీక్లీ ట్వైస్ అనేది ఇట్ ఈస్ ఎ యూరోపియన్ ప్రోటోకాల్. మన ఇండియన్ బాడీస్ మీద దానిపైన రీసెర్చ్ ఎక్కడ చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతారు సార్. నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది నాకు నా పేషెంట్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. పేషెంట్ నాకు ఈ ప్రోటోకాల్లో సక్సెస్ఫుల్ ఉన్నాడు అంటే నేను అదే చేస్తాను, అంతే కదా. ఐ విల్ నెవర్ గో అగైన్ అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ ఆఫ్ సమ్వన్ క్రియేటెడ్ ఇన్ యూరోప్. కరెక్ట్. ఇంకొకటి సార్, మీకు వచ్చి ఒక కాల్ వచ్చి మీ దగ్గర ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అతను వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులందరికీ చెప్పి మరీ పట్టుకొస్తున్నారు. సో అదొక హ్యాపీ థింగ్, ఎందుకంటే వాళ్ళు చాలా వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాడు సాటిస్ఫై లేకపోతే వాడు చెప్తాడు. డెఫినెట్లీ. సో నాకు అదే చెప్తారు, నేను కొంత నెంబర్లు సేవ్ చేసుకుంటా కదా, వాళ్ళు ఫోన్ చేసి మా బామ్మర్ది ఉన్నాడు ఇట్లా చెప్తుంటారు. ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మందికి స్టంట్ వేస్తారు, హార్ట్లో స్టంట్ ఉంటుంది, బీపీకి మెడిసిన్ వాడుతుంటారు. సో వీళ్ళకు భయం, నేను ఈ వయాగ్రా లాంటివి ఏదన్నా వాడితే గుండె ఆగిపోద్ది అని. సార్ జనరలీ దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్. ఓకే. నైట్రోగ్లిసరిన్, కొన్ని టాబ్లెట్స్ వల్ల అవి వాడుతున్న వాళ్ళు తప్ప 99.99% అందరూ వాడొచ్చు ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్. సిల్డెనాఫిల్, వయాగ్రాన్ దొరుకుతుంది, సువగ్రాన్ దొరుకుతుంది, పెనగ్రాన్ దొరుకుతుంది, ఏదన్నా తీసుకోవచ్చు, ఏమీ కాదు.
టెడలఫిల్ దొరుకుతుంది. మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. ఓకే. వెరీ సేఫ్. అవనఫిల్ అని ఉంది. వెరీ సేఫ్ డ్రగ్స్. ఓకే. ఇవన్నీ పోస్ట్ బైపాస్ అయిన పేషెంట్స్‌లో కూడా మనం 100% స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో సూపర్. ఎటువంటి నష్టం లేదు. ఓకే. ఇట్ ఈస్ ఆల్ ఆ మైండ్‌లో ఉన్న థాట్ ప్రాసెసే. అంటే ఇది తీసుకోవడం వల్ల నాకేమైనా అయితుంది, నేను చచ్చిపోతానేమో అనే అది ఒక థాట్ ఎగ్జాక్ట్‌లీ. ప్రాసెస్. ఎందుకంటే చాలా మంది అవును. సెక్స్ టైమ్‌లో ఆయాసం వచ్చిందనుకోండి, ఇక అవునవునవునవును. అయిపోయిందిరా నా అవును. పని అనుకునే వాళ్ళు కూడా అదొక సో, భయం ఉంది అయితే చాలా సార్ మందిలో. వీళ్ళలో బెస్ట్ ఎట్లా చేయొచ్చండి? సింపుల్ ఒక సార్. హౌస్‌లో చేసుకొని చిన్న ట్రిక్. ఆ! ఒక 5 మిల్లీగ్రామ్స్ తీసుకోండి టెడలఫిల్. ఒక ఓకే. హాఫ్ టాబ్లెట్ తీసుకోండి. అచ్చా! స్టార్ట్ విత్ 2.5 మిల్లీగ్రామ్స్ లాగా యేసుకొని చూడండి. ఓకే. ఇక కంఫర్టబుల్. ఒక 1 వీక్ తర్వాత విల్ ఇంప్రూవ్ టు 5 మిల్లీగ్రామ్స్. ఓకే. కంఫర్టబుల్ విల్ ఇంక్రీజ్ టు 10 మిల్లీగ్రామ్స్. ఓకే. సో దట్ మీకు కూడా భయం పోతది. కరెక్ట్. అరే! ఈ టాబ్లెట్ యేసుకోవడం వల్ల నాకేమైనా సడెన్‌గా అయితది. ఏం కాదు. ఎందుకంటే బాడీ ఆల్రెడీ ఈ డ్రగ్‌ని యాక్సెప్ట్ చేసింది. అవును. 2.5 మిల్లీగ్రామ్స్ ఈస్ ఓకే. 5 మిల్లీగ్రామ్స్ ఈస్ ఓకే. దెన్ యూ ఆర్ గోయింగ్ టు 10 మిల్లీగ్రామ్స్. హ్మ్. ఏమీ కాదు. ఓకే. కొంతమందిలో సడెన్‌గా ఏమైతే తీసుకోవడం వల్ల లో బీపీ అయితుందనుకుంటారు. కరెక్ట్. వెరీ రేర్ కేసెస్. అచ్చా! 1 ఇన్ ఎ మిలియన్ కేసెస్‌లో లో బీపీస్ అయితుంటాయి. హెడేక్ ఏమన్నా వస్తదా సార్ హెడేక్ ఇది? సిల్డెనాఫిల్ డ్రగ్స్ వస్తాయి. అంటే అచ్చచ్చా! వయాగ్రా, పెనెగ్రా. ఓకే. అది కూడా అగైన్ వెరీ ఎవ్రీ 100లో ఒక 10 పీపుల్‌కి రావచ్చు. అచ్చచ్చా! ఓహో! ఓకే. యాహ్! హ్మ్. ఏంది సడెన్‌గా బ్లడ్ ఫ్లోని పెంచేసినప్పుడు అట్లాంటివి రావచ్చు. ఓకే. 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 జస్ట్ హ్మ్. బ్లడ్ ఫ్లో వల్ల. రైట్. కానీ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఇవేం రావద్దు. ఓకే. ఇది ఓన్లీ పీనైల్‌లో ఉన్న పీడీఎఫ్ఐ ఇన్హిబిటర్ దాని ఒక ఎంజైమ్‌ని ఇన్హిబిట్ చేస్తుంది తప్ప రైట్. రైట్. ఇట్ హాస్ నో అదర్ రోల్ అనేది నా ఫీలింగ్. చాలా హ్మ్. కొన్నిసార్లు యాడెడ్ డ్రగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మేము డెపాక్సిటిన్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు టెడలఫిల్ విత్ డెపాక్సిటిన్ యాడ్ చేస్తాం. లేకపోతే సిల్డెనాఫిల్ విత్ డెపాక్సిటిన్ యాడ్ చేస్తాం. డెపాక్సిటిన్ అనే డ్రగ్ ఏంటంటే ఇంక్రీజ్ చేయడానికి టైమింగ్. ఓహ్! ఓహ్! చాలా మందిలో యంగ్‌స్టర్స్‌లో ఉండే బాధ ఏందంటే, సార్ చేద్దామని మీరు టాబ్లెట్ ఇచ్చి యేసుకున్నా సార్, అంగం గట్టిపడింది సార్. ఆ! కానీ ఇట్లా నేను యోనిలోకి పెట్టగానే ఔట్ పెట్టగానే అయిపోయింది ఔట్. సార్ నాకు. సో, ఈ ఇష్యూ ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే. స్తంభన సమస్య ఉంది, శీఘ్రస్ఖలన సమస్య అవును. ఉంది. ఓహ్! 2 టాబ్లెట్స్ తీసుకోవడం కొద్దిగా కష్టం అని చెప్పి మేము ఒకటే అచ్చా! 2 దాంట్లో యాడ్ చేసి ఇస్తాం. వండర్‌ఫుల్. ఓహో! ఓకే. ఆ డ్రగ్ తీసుకోవడం కొంతమంది డెపాక్సిటిన్ ఏం చేస్తది కొద్దిసార్లు హెడేక్స్ వస్తాయి. ఓకే. ఓకే. దానివల్ల హెడేక్స్ వస్తాయి హ్మ్. హ్మ్. డెపాక్సిటిన్ వల్ల. ఓకే. ఎందుకంటే అవి ఏమంటారు దాన్ని ఎస్ఎస్ఆర్ఎస్ అంటాం దాన్ని. అచ్చా! 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 యాంటీ సైకోటిక్స్ లాగా. ఓకే. కొద్దిగా మనం కామ్ చేసే డ్రగ్స్ అన్నమాట ఇవి. రైట్. రైట్. సో దానివల్ల హెడేక్స్ వస్తాయి తప్ప అదే పెద్ద అయినా హెడేక్ పెద్ద సమస్యే ఏం కాదు. కాదు, ఏం అదేముంది కాదు. గానీ, అద్ ఆనందం ముందు ఆ! ఆ ఆనందం అన్నిటికంటే ముందే ఇంపార్టెంట్ ఇట్లాంటి టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు హైడ్రేట్ బాగా కావాలి. అచ్చా! వాటర్ బాగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకోవాలి. సూపర్. జనరల్లీ ఆ! హెడేక్స్ రావడానికి 90% రీజన్ డిహైడ్రేషన్ వల్ల వస్తది. అచ్చచ్చ! దాన్ని అదొకటి మేజర్ ఇష్యూస్ రైట్. ఉంటాయి. రైట్. యాహ్! అయితే ఇక సైడ్ ఎఫెక్ట్ కిందనే చూడొద్దు దాన్ని నిజంగా అబ్సల్యూట్. చెప్పాలి. అంటే ఇదేదో మనకి ఫ్యాటల్ అంటే ఏమైనా డేంజరస్ అయితది. మనిషికి అది. ప్రాణాంతకం అయ్యేది ఇంపాసిబుల్. అది చాలా సూపర్. మంది అంటారు నేను సార్ ఈ డ్రగ్స్ తీసుకున్నాక ఏమేమో ప్రాబ్లమ్స్. బ్రదర్ ఈ డ్రగ్స్‌కి అంత సీన్ లేదు. సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 4 గంటల్లో మన బాడీ నుంచి వెళ్ళిపోతది. ఓకే. 4 గంటల తర్వాత దాని ఎఫెక్టే ఉండదు నీ బాడీలో. ఓకే. దాని నుంచి ఎట్లా సూపర్. ఎఫెక్ట్స్ ఉంటాయి నీకు? ఇంపాసిబుల్ కదా! సార్ ఎంత ఎంజీ సేఫ్ సార్? నాకొక పేషెంట్ ఫోన్ చేసి నేను 50 ఎంజీ వాడుతున్నా అన్నాడు. అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క టైప్ సార్. ఇప్పుడు ఆహా! సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 100 హ్మ్. మిల్లీగ్రామ్స్ వరకు ఏం కాదు. అచ్చా! 25, 50, 100 కొంతమంది ఓకే. 200 కూడా ఏం కాదు. 200. 200 తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఓహ్ మై గాడ్! టెడలఫిల్ లాంటి డ్రగ్‌లలో మాక్సిమం డోసేజ్ 20 కంటే ఎక్కువ పోకపోతే బెటర్. ఓకే. కొంతమంది నేను రకరకాల స్టోరీస్ అదే రోజు అదే ఇంటాను కాబట్టి కదా! అవును. 60 తీసుకునే వాళ్ళు కూడా చూసినాను. మీ దయ వల్ల నేను రోజు వినాల్సి వస్తుంది.